ఈ ఫామ్ లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులు ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసారు. ముగ్గురు మా ఎమ్మడు వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రెజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఫైనల్ చేస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదే విధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ ఇస్తున్నారు. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తుంది. కిషన్ రెడ్డి గారు, మీ చేత నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్ లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్ లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచాడు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చింది.